అసలు ఈ ఎగ్ దమ్ బిర్యానీ ఉంది చూసారు, చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. చికెన్ మటన్ కంటే కూడా నాకు ఈ ఎగ్తో చేసిన దమ్ బిర్యానీ చాలా బాగా నచ్చింది. వేటి టేస్ట్ వాటిదేననుకోండి, కానీ మనం సింపుల్గా చేసేయచ్చు. ఈ ఎగ్ దమ్ బిర్యానీ సూపర్గా ఉంటుంది. హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేను మీ శ్రావణి అండి. నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం నేను ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఉడికించేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకుని 2 టైమ్స్ కడిగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈలోగా మనం ఆనియన్స్ అనేవి కట్ చేసుకుందాం. మన ఆయిల్ హీట్ అయిపోయింది. ఆనియన్స్ యాడ్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే తీసేసుకుందాం. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేయకపోయినా ఏం పర్వాలేదు, కానీ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగో రైస్ ఉడికించుకోవడానికి వాటర్ అనేవి ఈ విధంగా తీసేసుకుని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి అన్నం అనేది పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని ఉప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. వాటర్ టేస్ట్ చేస్తే మనకి బాగా ఉప్పగా ఉండాలి. ఈ రైస్ వాటర్ బాయిల్ అయ్యేలోపు టమాటోలు అయితే తీసేసుకుందాం. నేనైతే మిక్సీ పట్టడానికి కట్ చేస్తున్నానండి. మీకు మిక్సీ పట్టి వేసుకోవడం ఇష్టం లేకపోతే సన్నగా కట్ చేసుకుని డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు. రైస్ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, వేరే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని నెయ్యి అండ్ నూనె కూడా వేసి హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అనేవి వేసుకోవడమే. మీ దగ్గర ఏవుంటే అవి వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. చాలా సింపుల్గా చేయొచ్చండి. సూపర్ టేస్ట్తో ఉంటుంది ఈ ఎగ్ దమ్ బిర్యానీ. ఇదిగో ఈ విధంగా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇవి అని కాదు, కానీ మీ దగ్గర ఏవుంటే అవి వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు నేను ఆల్రెడీ రైస్లో వేసాను కదా, అందుకే తక్కువగానే తీసుకున్నానండి. మనం మిక్సీ పట్టుకున్నటువంటి టమాటో పేస్ట్ కూడా వేసేసి ఇదిగో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయిస్తూ ఉండండి. ఈలోగా మనకి రైస్ వాటర్ అనేవి రెడీ అయిపోయినాయి కాబట్టి రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత చూస్తూ ఉండాలి. ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. 80% కుక్ అయితేనే పర్ఫెక్ట్గా వస్తుందని నేను చెప్తానండి. ఎందుకంటే మెత్తగా అయిపోదు, చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట రైస్ అనేది. ఈలోగా మనకి ఇలా టమాటోలో కూడా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది కదా, రైస్ చూసుకుంటూ ఉండాలి. చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ, నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి వేయించేసుకుందాం. మీకు ఇష్టమైతే పెరుగు కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. ఆల్రెడీ మనం రైస్ వాటర్లో ఉప్పు వేసాం కదా, కొంచెం చూసి వేసుకోండి. పసుపు, ఉప్పు, కారం మీ స్పైసీనెస్కి తగినట్లుగా వేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా చేయొచ్చండి. నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నటువంటి బిర్యానీ మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఈ పుదీనా కొత్తిమీర ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మన గుడ్లు ఉడికించి పెట్టుకున్నాం కదా, వాటికి ఘాట్లు పెట్టేసుకుని నేను డైరెక్ట్గానే వేసేసాను, ఫ్రై చేయలేదండి. చాలా సింపుల్గా చేయొచ్చు. ఇదిగో మన
రైస్ అయితే ఇలా 80% ఉడికిన తర్వాత తీసేసుకోవడమే. తీసేసుకుని మనం కొంచెం సేపు ఎగ్స్ అనేవి నేను ఫ్రై చేయలేదు కాబట్టి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాతే రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ అంతా సపరేట్ చేసేసుకుని రైస్ యాడ్ చేసుకుని లేయర్స్లా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇలా లేయర్స్లా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా లేయర్స్లా వేసేసుకోండి, 1 by 1 వేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా కూడా చేయొచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం దీన్ని త్వరగా చేసి పెట్టే రెసిపీస్లో ఇది ఎగ్ దమ్ బిర్యానీ కూడా అని చెప్తానండి నేను. ఏదైనా సరే మనం ప్రేమతో చేసినప్పుడు ఇష్టంగా తింటే మనం చేసిన కష్టం అంతా మర్చిపోతాం. ఎవరైనా ఏదైనా కానీ కడుపు నిండా తింటేనే కదండి తృప్తిగా ఉంటుంది. ఈ విధంగా వేసేసుకుని నీట్గా సర్దుకుని లేయర్స్లో మళ్ళీ ఇంకొకసారి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా చేయొచ్చండి ఈ ఎగ్ దమ్ బిర్యానీ. దేనికైనా ఓపిక ఉండాలి. నేనైతే విసుక్కోనండి చేయడానికి, ఎందుకంటే పిల్లలు కానీ మా వారు కానీ ఇష్టంగా తినటం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 10 to 15 minutes దమ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. రైస్ వాటర్ కొంచెం యాడ్ చేయడం వల్ల మనకి అడుగంటిపోకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే బిర్యానీ అడుగంటితే దాని ఫ్లేవర్ అనేది మాడిపోతుంది కదా, అందుకే కొంచెం రైస్ వాటర్ అనేది యాడ్ చేశాను నేను. ఇప్పుడు 80% ఉడికిన రైస్కి మనం యాడ్ చేసిన వాటర్కి దమ్ పెట్టుకోవడానికి సరిపోతుంది. చాలా సింపుల్గా చేసేయచ్చండి. చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ, నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను, మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాను. అలాగే నెక్స్ట్ ఏం వంట చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, వీడియో చూసి స్కిప్ చేసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మన ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది. సూపర్గా వచ్చిందండి. రైస్ అనేది అంటుకుపోకుండా వచ్చింది, చూస్తున్నారు కదా. ఎప్పుడైనా సరే అసలు మనం 80% అనేది ఉడికించుకుంటే సరిపోతుంది రైస్ అనేది. ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే సూపర్ టేస్ట్తో ఉంటుందండి. అమ్మో కాలిపోతుంది చేయి అయితే. నేనైతే రైతాతో సర్వ్ చేశానండి. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ మనం చేస్తూనే ఉంటాం, ఎందుకంటే సింపుల్ ప్రాసెస్తో చాలా తొందరగా చేసేయచ్చు. సూపర్గా ఉందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ వంట చేయాలో కూడా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఇలా రైతాతో తింటుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అండి. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.